మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూలై నెల రాశి ఫలితాలు. ఈ జూలై నెలలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే 12 రాశుల వారు ఈ నెల ఎదుర్కోబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో, ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ జూలై నెలలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ జూలై నెలలో శని కుంభరాశిలో వక్రించి ఉంటాడు. రాహువు మీనంలో, కుజుడు మేషంలో ఉన్నాడు. అయితే జూలై 12న కుజుడు వృషభంలోనికి మారబోతూ ఉన్నాడు. దీని కారణంగా భూములు కొనుగోలు చేసేవారికి అనుకూలంగా ఉండబోతోంది. మిథున రాశిలో రవి, శుక్ర గ్రహాలు ఉన్నాయి. ఈ నెల 15న రవిగ్రహం కర్కాటంలోనికి సంచారం చేస్తున్నాడు. శుక్రుడు జూలై 7న కర్కాటక రాశిలోనికి సంచారం చేస్తాడు. బుధుడు 20వ తేదీన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. కన్యారాశిలో కేతువు సంచారం చేయనున్నాడు. ఈ గ్రహ సంచారాల వల్ల 12 రాశుల వారికి ఈ జూలై నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. మేషరాశి వారికి ఈ జూలై నెల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల మీ మాటకు ఎదురుండదు. మీరు ఇచ్చే సలహాలు, సూచనల వల్ల ఇతరులు అంటే మీ బంధు మిత్రులు, సోదరవర్గం వారు లాభపడతారు. అందరికీ అండగా నిలుస్తూ ఉంటారు. మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు తిరిగి మీ వద్దకు వస్తారు. ఎవరైతే మిమ్మల్ని తిట్టి దూషించారో, ఇతరుల ముందు మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగించారో వారికి సరైన గుణపాఠాన్ని నేర్పిస్తారు. మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా మీ సత్తా ఏమిటో ఇతరులకు అర్థమయ్యేలాగా చెప్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా పట్టువదలని విక్రమార్కునిలాగా ముందుకు వెళ్తారు. చేసే వృత్తి వ్యాపారాలలో లాభాలు కలుగుతాయి. అభివృద్ధిని చూస్తారు. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల ఎక్కువగా లాభాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు చేసి మీ కలలను సాకారం చేసుకుంటారు. కానీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారని బాధపడుతూ ఉంటారు. కెరీర్ పరంగా ఎదిగి అందరినీ ఆశ్చర్యపరిచేలాగా చేయాలని అనుకుంటే కొన్ని ఆశలను వదులుకోవాల్సి వస్తుంది. మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోవాలి. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. సమస్యల నుండి బయటపడతారు. మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తులకు దూరంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న సమస్యలు తగ్గుతాయి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. ఇచ్చిన వర్క్, తీసుకున్న ప్రాజెక్ట్ లేదా కాంట్రాక్ట్ను సకాలంలో కంప్లీట్ చేసి అధికారుల నుండి మెప్పును పొందుతారు. ఉద్యోగ స్థలంలో మార్పులను చూస్తారు. అందరూ మీకు అనుకూలంగా ఉంటారు. దూరమైన ఫ్రెండ్స్, కొలీగ్స్ను కలుసుకుంటారు. ఆనందంగా సమయం గడుపుతారు. మేషరాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి మామూలుగానే ఉంటుంది. ఖర్చులు నియంత్రించుకుంటే సరిపోతుంది. ఈ నెల పెద్దగా పండుగలు ఏమీ ఉండవు కాబట్టి సాధ్యమైనంత వరకు డబ్బును పొదుపు చేయండి. అనవసరంగా ఖర్చులు పెంచుకోకండి. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ మీరు చేసే ఖర్చులను బట్టి డబ్బు మీ వద్ద నిలుస్తుంది. అయితే మీరు డబ్బును పొదుపు చేయాలనే ఆలోచనను కలిగి ఉంటే మీరు మీ శాలరీని మీ జీవిత భాగస్వామికి లేదా మీ అమ్మగారికి ఇవ్వండి. ఈ నెల విద్యార్థులకు కొంత సవాళ్లుగా ఉంటుంది. కొత్త స్కూల్, కాలేజీలకు మారే విద్యార్థులకు ఈ నెల కొంచెం అస్తవ్యస్తంగా ఉంటుంది. పాత మిత్రులను మిస్ అవుతారు. అందరితో కలవడానికి కొంచెం సమయం పడుతుంది. సబ్జెక్టును త్వరగా అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. బాగా కష్టపడతారు. మీరు పడే శ్రమకు భవిష్యత్తులో మంచి గుర్తింపును సాధిస్తారు. మేషరాశి వారికి ఈ నెల ఇంటి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ప్రేమానురాగాలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. అయితే భార్యాభర్తలు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను మాట్లాడుకోకుండా ఉంటే మీ మధ్య బంధం బలంగా ఉంటుంది. మీ ప్రవర్తన, మీ మాట తీరు కుటుంబ సభ్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు మీ కుటుంబ సభ్యుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. బంధుమిత్రులతో కూడా మీ బంధం బాగుంటుంది. జీవనం సౌఖ్యంగా, ఆనందంగా ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నాలు చేసే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. రాజకీయ రంగంలో వారికి, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ నెల బాగానే ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు కంప్లీట్ చేసుకుంటారు. బంధువుల నుండి శుభవార్తలను వింటారు. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసేవారు కూడా అభివృద్ధి విషయంలో కొన్ని శుభవార్తలను వింటారు.
పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి. ఈ నెల ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది, కానీ చిన్న చిన్న గాయాలు అవుతాయి. ఈ నెల వానలు పడతాయి కాబట్టి వాహనంపై వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ఆరోగ్యం కోసం ఏదైనా చికిత్స తీసుకోవాల్సి ఉన్నా ఈ నెల మీకు అనుకూలంగానే ఉంటుంది. వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఈ నెల బాగుంటుంది. సెకండ్ హ్యాండ్లో కానీ ఫైనాన్స్లో కానీ బండి కొంటారు, లేదా పాత వాహనాలు ఇచ్చి కొత్త వాహనం కొంటారు. ఈ నెల మేషరాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ నెల మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధించడానికి, పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండడానికి సూర్యనారాయణని పూజించండి. రాగి కలశంలో నీటిని పోసి ప్రతిరోజు సూర్యదేవుడికి నమస్కరించండి. అలాగే ప్రతిరోజు కాకికి లేదా ఆవుకి ఆహారం పెట్టండి. ఇలా చేస్తే ఈ నెలంతా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. జూలై నెల వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ జూలై నెల మధ్యస్థంగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. అప్పులను, లోన్స్లను క్లియర్ చేస్తారు. ఇన్సూరెన్స్ వంటివి కడతారు. ధైర్యంగా పనులు చేస్తారు. పోటీతత్వం ఎంత ఉన్నా ధైర్యంగా పాల్గొని విజయాలను సాధిస్తారు. ఇంటికి సంబంధించిన పనులు అనుకూలిస్తాయి. ఇంటికి సంబంధించి ఏవైనా పనులు అంటే ఇంట్లో రిపేర్ చేయించటము, ఇంటిని రీమోడలింగ్ చేయించుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంటికి సంబంధించి లోన్స్ అప్లై చేసిన, ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించిన అంతా అనుకూలంగా కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. సమయానికి చేతిలో డబ్బు ఉంటుంది. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. పిల్లల వల్ల మంచి గుర్తింపును సాధిస్తారు. సంతానం కోసం ఎదురు చూసే వారికి కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగపరంగా లేదా వ్యాపారపరంగా పై అధికారులను కలుసుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి అవ్వడానికి కొందరు ప్రముఖులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలు కూడా చేస్తారు. కుటుంబంతో లేదా బంధువులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంది. అయితే వృషభ రాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ జూలై నెల మొదటి 2 వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెల ప్రారంభంలో కొన్ని ప్రమాదాలు సంభవిస్తాయి. కొత్తగా వాహనం నేర్చుకోవాలనుకునేవారు ఈ నెల వాయిదా వేయటం మంచిది. అంటే చాలామంది బైక్ లేదా కార్ లేదా ఇతర వాహనాలు నేర్చుకోవడానికి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నట్లు అయితే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. కొత్తగా నేర్చుకోవాలి, కోచింగ్ తీసుకోవాలని అనుకునేవారు ఈ నెల కోచింగ్లో జాయిన్ అవ్వకపోవటం చాలా మంచిది. వాహన ప్రమాదాలు, శరీర గాయాలు అవుతాయి. ఇబ్బందులు, ప్రమాదాలు, ఆందోళనలు ఎక్కువ అవుతాయి. సంతానం గురించి కానీ, జీవిత భాగస్వామి గురించి కానీ ఆందోళనలు పెరుగుతాయి. వారి గురించి కొన్ని వినకూడని వార్తలను వింటారు. వారిపై మీకు అనుమానం పెరిగే అవకాశం కూడా ఉంది. ఇంటి సభ్యులు మీతో బాగానే ఉన్నా మీరు మాత్రం వారితో ఆనందంగా ఉండలేకపోతారు. చెప్పుడు మాటలు వినటం వల్ల కానీ, మనశ్శాంతి లేకపోవటం వల్ల కానీ మీరు అందరితో ఫ్రీగా ఉండలేరు. కుటుంబ సభ్యుల విషయంలో ఆందోళనలు పెరుగుతాయి. అలాగే సోదర వర్గం వారితో మాట పట్టింపులు వస్తాయి. విరోధములు పెరుగుతాయి. మీరు ఏ సోదర వర్గం వారితో ముందు నుంచే ఆస్తి గురించి గొడవ పడుతూ ఉన్నట్లు అయితే వారితో జాగ్రత్తగా ఉండండి. కోపావేశాలతో ఇతరుల మాటలు విని వారిపై కుట్రలు పన్నితే మోసపోతారు. అలాగే జైలుకు కూడా వెళ్తారు. సోదరులతో గొడవలకు వెళ్ళటం వల్ల రక్తం కళ్ళజూస్తారు. మిమ్మల్ని ఆపడానికి వచ్చిన బంధువులు లేదా మిత్రుల రక్తం కళ్ళజూస్తారు. ఆత్మీయులను కాపాడుకోండి. మాటలను అదుపులో పెట్టుకోండి. గొడవలకు కాళ్ళు దుయ్యకండి. శివరాశికి చెందిన వారు ఎవరైతే రాజకీయ రంగంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారో వారు కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జన్మ కుజుడి వల్ల మీ ఆలోచనలు తారుమారు అవుతాయి. మీపై కుట్రలు జరుగుతాయి. ఇంటా బయట ఆందోళనలు పెరుగుతాయి. వృషభ రాశికి చెందిన వారు బ్యాంక్ పనులు, ఇంటి పనులు ఏవి ప్రారంభించినా మొదటి 2 వారాలు వాయిదా వేయండి. దూర ప్రయాణాలు కూడా చేయకండి. ఈ జూలై నెల వృషభ రాశికి చెందిన విద్యార్థులకు అస్సలు అనుకూలంగా లేదు. ఉపాధ్యాయులతో, సీనియర్స్తో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ నెల మధ్య వ్యక్తిగా వ్యవహరించకపోవటం మంచిది. కోర్సు ట్రైనింగ్ తీసుకునేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ మీ అజాగ్రత్త వల్ల ప్రమాదాలు జరుగుతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యల్లో చిక్కుకుంటారు. తొందరపడి ఎవరిని తిట్టకండి. ఏం మాట్లాడినా ముందు వెనుక ఆలోచించి మాట్లాడండి.
ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పెద్దవారు చర్చించేటప్పుడు మధ్యలో మాట్లాడకండి. ఈ నెల మీరు గాయత్రీ దేవిని పూజించాలి. గాయత్రి మంత్రం వినాలి, చదవాలి. పనుల్లో విజయం కలగడానికి, ఈ నెల జరిగే ప్రమాదాల నుండి బయటపడడానికి గాయత్రీ దేవిని పూజించాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 21 సార్లు గాయత్రి మంత్రాన్ని చదవాలి లేదా రాయండి. ఇలా చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచనలు కూడా స్థిరంగా ఉంటాయి. మిథున రాశి వారికి ఈ జూలై నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. మిథున రాశి వారికి ఈ జూలై నెల చాలా అనుకూలంగా ఉంది. చాలా వరకు ఈ నెల కలిసి వచ్చే కాలంగా ఉండబోతోంది. గ్రహాల సంచారం చాలా బాగుంది. అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఆస్తుల పరంగా, ఆర్థిక పరంగా అభివృద్ధిని చూస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తి చెందుతాయి. ఈ నెల మీరు ఎక్కువగా ధైర్యాన్ని కలిగి ఉంటారు. కెరియర్ పరంగా ఎదగడానికి మంచి అవకాశాలు వస్తాయి. బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలను పొందుతారు. ఏ పని ప్రారంభించినా అందులో విజయాలను చూస్తారు. ఆశించిన ధనం మీ చేతికి వస్తుంది. లోన్స్ వంటివి వస్తాయి. మీ నుండి అప్పు తీసుకున్న వారు స్వయంగా వారే డబ్బును తిరిగి తెచ్చి ఇస్తారు. ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారాలు చేసేవారు, విదేశాలలో ఏవైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి బాగా కలిసి వస్తాయి. ఉద్యోగాలు చేసేవారు విదేశాలలో జాబ్స్ కోసం ట్రై చేసే జాబ్ లభించే అవకాశం కూడా ఉంది. అలాగే వ్యాపారస్తులు విదేశాలలో పెట్టుబడులు పెట్టిన మంచి లాభాలే కలుగుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు కూడా విద్యలో ఉన్నత స్థితికి చేరడానికి కొత్త అవకాశాలు వస్తాయి. మిథున రాశికి చెందిన యువతీ యువకులు ఎవరైతే కళారంగంలో ఉంటారో, అంటే డ్యాన్సింగ్, సింగింగ్, యాక్టింగ్ ఫీల్డ్లో ఉంటారు, వారికి ఈ నెల వారి టాలెంట్ను నిరూపించుకోవడానికి అవకాశ మార్గాలు పెరుగుతాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహం, బంధుమిత్రుల ప్రోత్సాహంతో మీ గోల్స్ను రీచ్ అవుతారు. కళారంగంలో ఉన్న వారందరికీ కూడా ఈ నెల అదృష్టకాలంగా ఉంటుంది. అందరికీ మీ టాలెంట్ తెలుస్తుంది. సమాజంలో గుర్తింపును సాధిస్తారు. మీ వల్ల ఇంటి గౌరవం కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలను పొందుకుంటారు. విద్యలో, ఇతర రంగాలలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు. ఆస్తులు కొనడానికి ఇది మంచి సమయం. ఆస్తులు కొనుగోలు చేయడానికి, వాస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేయడానికి డబ్బును అతిగా ఖర్చు చేస్తారు. అయితే మీకు ఈ నెల ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కాబట్టి మీరు ఏది కావాలనుకుంటే అది కొనుగోలు చేయండి. కానీ అన్నిటికీ ఒకేసారి డబ్బును ఖర్చు చేయకుండా కొంచెంగా డబ్బును ఖర్చు చేయండి. మీకు నచ్చిన వాటిని కొనుగోలు చేయండి. ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారు ఈ నెల మంచి అభివృద్ధిని చూస్తారు. అలాగే టీచింగ్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు పెరుగుతాయి. జీతం కూడా పెరుగుతుంది. పనికి తగ్గ జీతాన్ని పొందగలుగుతారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. శత్రుజయము, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. మిథున రాశి వారికి ఈ నెల స్త్రీల వల్ల అదృష్టం కలిసి వస్తుంది. స్త్రీల నుండి సహాయ సహకారాలను పొందుతారు. స్త్రీలతో కొన్ని సమస్యలను చర్చించటం వల్ల మంచి జరుగుతుంది. ఈ నెల మీ తల్లి లేదా భార్య లేదా సోదరి వర్గం వారు ఏదైనా సలహా ఇస్తే శ్రద్ధగా వినండి. మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగానికి మరియు వ్యాపారానికి సంబంధించిన విషయాలు ఇంటిలోని ఆడవారితో ఒకసారి చర్చించి నిర్ణయం తీసుకోండి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా రాజకీయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అయితే వాటి పరిష్కారం కోసం ఇంటిలో ఆడవారి సలహాలను తీసుకోండి. అలాగే మీ పార్టీలో ఆడవారు ఉంటే వారి అభిప్రాయానికి విలువ ఇవ్వండి. అందరినీ సమానంగా చూడండి. రాజకీయ రంగంలో చేరాలనుకునే వారికి అధికారుల సహకారం లభిస్తుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు కూడా కలుగుతాయి. సంతానం వల్ల సౌఖ్యం కలుగుతుంది. మీ సంతానం చదువులో బాగా రాణిస్తారు. ఒకవేళ మీ సంతానం చదువు పూర్తి అయిపోయి జాబ్ చేస్తున్నట్లు అయితే వారికి మంచి లాభాలు కలుగుతాయి. ఒకవేళ జాబ్ కోసం ఇంకా ట్రై చేస్తున్నట్లు అయితే జాబ్ లభిస్తుంది. మీ సంతానం అన్ని విధాలుగా రాణిస్తారు. మంచి కాలేజీల్లో సీట్లు సాధిస్తారు. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. అనవసరంగా ఎటువంటి గొడవలకు కాళ్ళు దువ్వకండి. మైండ్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ నెల మిథున రాశి వారికి చెందిన వారికి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. సంతానం కోసం ట్రీట్మెంట్ తీసుకునేవారు మంచి శుభవార్తను వింటారు. మీ కళ నెరవేరుతుంది. ఈ నెల మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి విష్ణు భగవానుణ్ణి ఆరాధించాలి.
లక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధలతో ఈ నెలంతా కూడా పూజిస్తే అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. జూలై నెలలో కర్కాటక రాశి వారికి అంతంత మాత్రంగానే ఉండబోతోంది. చాలా వరకు ఈ నెల సమస్యలుగా ఉండబోతుంది. మనోవేదనలు, దుఃఖములు ఎక్కువ అవుతాయి. కొన్ని పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. శారీరక శ్రమ, అశాంతి పెరుగుతాయి. దుస్సంఘటనలు జరుగుతాయి. కొన్ని గొడవల వల్ల మీరు సంఘంలో పేరును కోల్పోతారు. ఈ నెల మీరు చాలా వరకు మాట్లాడకపోవటం మంచిది. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మీరు మాట్లాడితే చాలు గొడవలు జరిగిపోతాయి. మీరు ఒకరికి సపోర్ట్ చేసి మాట్లాడటం వల్ల మరో ఒకరు మీకు విరోధులుగా మారిపోతారు. మధ్య వ్యక్తిగా అస్సలు వ్యవహరించకండి. మీ బంధువులలో కానీ మిత్రులలో కానీ ఎవరైనా ఒకరికి ఒకరు మాట్లాడుకోకుండా ఉన్నట్లు అయితే వారిని అడిగి కారణం ఏమిటో తెలుసుకోండి. మీరు పొరపాటున ఒకరితో మాట్లాడినా మరొకరితో తెలియకుండా శత్రుత్వాన్ని ఎంచుకుంటారు. చాలామంది ఈ నెల మీకు వ్యతిరేకంగా ఉంటారు. బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. ఎందుకంటే ఈ నెల మీకు గ్రహాల అనుకూలత సరిగ్గా లేదు. దీని కారణంగా కుటుంబంతో కూడా గొడవలు జరుగుతాయి. కుటుంబ సభ్యులు కూడా కొన్ని విషయాలలో వ్యతిరేకంగా ఉంటారు. దాంపత్య జీవనం గడిపేవారికి ఈ నెల ఇంటి వాతావరణం అస్సలు నచ్చకపోవచ్చు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు పెద్దవిగా మారి విడాకుల వరకు వెళ్తాయి. మీ దాంపత్య జీవితంలోనికి బయటి వారిని అంటే మీ మిత్రులను అస్సలు తీసుకురాకండి. మిత్రులతో మీ దాంపత్య జీవితం కూడా అస్సలు చర్చించకండి. మూడో వ్యక్తి వస్తే సమస్యలు తగ్గకపోగా ఆ మూడో వ్యక్తి కారణంగా మీ మధ్య సమస్యలు మరింత పెరిగిపోతాయి. మీ మధ్య ఉన్న సమస్యను ఇంటి పెద్దవారితో తప్ప ఇంకెవరితో కూడా చర్చించకండి. ఈ నెల మీకు మీ పిల్లల వల్ల సమస్యలు ఉండవు. వారు చదువుల్లో ఇతర రంగాల్లో ఉత్తీర్ణులు అవుతారు. దాంపత్య జీవితం గడిపేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల వల్ల రోడ్డెక్కితే సంఘంలో కూడా పరువు పోతుంది. భూ సంబంధ వ్యవహారాలు నష్టాన్ని కలిగిస్తాయి. ఈ నెల భూమికి సంబంధించిన ఎలాంటి పనులు ప్రారంభించకండి. భూమి కొనుగోలు చేయడానికి, అమ్మడానికి, ఆఖరికి చూడడానికి ఈ నెల అనుకూలంగా లేదు. ఈ నెల మీరు ఏదైనా భూమి, ఇల్లు, స్థలం కొనాలని చూడడానికి వెళ్ళే తొందరపడి ఏదో ఒకటి కొనేస్తారు. తర్వాత బాధపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరులకు డబ్బును మాత్రం ఇవ్వకండి. అడ్వాన్స్గా కొన్ని చోట్ల డబ్బు కట్టి ఇబ్బంది పడతారు. అందరితో మాటలు పడతారు. కాబట్టి ఈ నెల భూ సంబంధిత పనులు వాయిదా వేయటం మంచిది. అలాగే కర్కాటక రాశి వారికి జూలై నెలలో పెట్టుబడుల వల్ల కూడా నష్టం కలుగుతుంది. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడుల వల్ల ఖచ్చితంగా నష్టపోతారు. ఈ నెల పెట్టుబడుల విషయాన్ని మర్చిపోండి, లేదంటే అప్పుల పాలై రోడ్డెక్కుతారు. జాగ్రత్త. ఇక మీకు ఈ నెల సోదర వర్గం వారితో కూడా గొడవలు జరుగుతాయి. ఆస్తి విషయాలలో కావచ్చు, లేదంటే వారికి సంబంధించిన ఏదో ఒక వస్తువు తీసుకొని పోగొట్టడం వల్ల మీ మధ్య గొడవలు వస్తాయి. ఈ నెల సోదర వర్గం నుండి ఏ వస్తువును తీసుకోకండి. మొబైల్ కూడా తీసుకోకండి. అది చెయ్యి జారి కింద పడవచ్చు. దీనివల్ల గొడవలు వస్తాయి. ఏదో ఒక కారణం వల్ల మీ మధ్య గొడవలు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు కూడా ఆందోళనలు కలుగుతాయి. ఉద్యోగం చేసే చోట కొన్ని పరిస్థితులు మీకు అనుకూలించవు. ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. మీ మాట ఇతరులు లెక్క చేయరు. అయితే మీరు మీ కాన్ఫిడెన్స్ను కోల్పోకుండా మీ పనిని కంప్లీట్ చేయండి. ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సహాయం చేయకండి. ఈ నెల మీరు మంచికి పోయినా చెడే ఎదురవుతుంది. కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. కొత్త ఆలోచనలు చేసి టీంని ముందుకు నడిపిస్తారు. ఈ పనితనాన్ని చూసి ఇతరులు స్ఫూర్తిని పొందుతారు. ఇతరులతో ఎక్కువగా మాట్లాడకుండా ఉండి మీ పనిని మీరు పూర్తి చేస్తే ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. మీరు వర్క్ చేసే చోట మీకు ఆధిపత్యం లభిస్తుంది. కానీ కొన్నిసార్లు మీకు మరియు మీ ఆపోజిట్ టీం వారికి లేదా మీ పై ఆఫీసర్కి మధ్య గొడవలు వస్తాయి. నిందారోపణల నుండి బయటపడడానికి కృషి చేయాల్సి ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల కర్కాటక రాశికి చెందిన విద్యార్థులు చదువులో పురోగతి సాధిస్తారు. ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇతర ప్రాంతాలకు ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా భద్రంగా తీసుకుని వెళ్ళండి. కొత్త ప్రాంతాలలో వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు ఆ ప్రాంతాన్నంతా బాగా పరిశీలించాలి.
వాటర్ సదుపాయం ఉందో లేదో, అన్నిటికీ ఆ ప్లేస్ అనుకూలంగా ఉందో లేదో చూసుకోండి. కర్కాటక రాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలు వస్తాయి. పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. ఆపరేషన్ వంటివి కూడా చేయించుకుంటారు. ఆరోగ్యం కోసం బాగా డబ్బును ఖర్చు చేస్తారు. ఈ నెల మీరు మీ ఆరోగ్య చికిత్స కోసం కానీ, కుటుంబ సభ్యుల ఆరోగ్య చికిత్స కోసం కానీ ఆస్తులను తాకట్టు పెడతారు. ఈ నెల మీరు సమస్యల నుండి బయటపడడానికి శనివార నియమాలను పాటించాల్సి ఉంటుంది. శనికి నువ్వులతో అభిషేకం చేసే శత్రుబాధల నుండి బయటపడతారు. అలాగే ఇంటా బయట సమస్యలు ఉండకూడదు అనుకుంటే హనుమంతుడికి ప్రతిరోజు తెల్ల జిల్లేడు పూలతో పూజించాలి. తమలపాకు మాల కట్టి ప్రతి శనివారం హనుమంతుని ఆలయంలో ఇవ్వండి. ఈ నెలంతా హనుమంతుడిని పూజించండి. హనుమన్ నామాన్ని స్మరించండి. ఇక సింహరాశి వారికి ఈ జూలై నెల ఎలా ఉందో కూడా చూద్దాం. జూలై నెలలో సింహరాశి వారికి గ్రహాల అనుకూలత కొంచెం అనుకూలంగా, కొంచెం ప్రతికూలంగా ఉంది. కొన్ని సంఘటనల వల్ల అశాంతిగా ఉంటారు. అకారణ విరోధముల వల్ల ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు ఇంటిలో మరియు బయట, అంటే ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట సంబంధం లేకుండా గొడవలు జరుగుతాయి. ఏ కారణం వల్ల గొడవలు జరుగుతున్నాయో కూడా తెలియదు. వాటిని పరిష్కరించడానికి కూడా మీకు మార్గాలు దొరక్కపోవచ్చు. ఈ నెల సింహరాశి వారికి అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఏమిటి అంటే, సింహరాశి వారికి ఈ నెల కెరియర్ పరంగా ఎదగడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త అభివృద్ధిని చూస్తారు. ఉద్యోగాలు చేసేవారు మార్పులను చూస్తారు. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి. మీరు వర్క్ చేసే చోట గొప్ప గుర్తింపును సాధిస్తారు. మంచి స్థాయిని పొందుతారు. అందరూ మీపై అభిమానం చూపిస్తారు. అయితే అందరూ మీ మంచిని కోరుకుంటారని అనుకోకండి. మీకు ద్రోహం చేసేవారు కూడా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు మిమ్మల్ని సహాయం కోరితే ముందు మీరు మీ వర్క్ను కంప్లీట్ చేసి ఆ తర్వాత వారికి సహాయం చేయండి. ఈ నెల కొంతమంది వారి పనులను పూర్తి చేసుకోవడానికి మిమ్మల్ని బాగా ఉపయోగించుకుంటూ ఉంటారు. మిమ్మల్ని వర్క్ కంప్లీట్ చేయనీయకుండా చేస్తారు. మంచి ఆలోచన శక్తితో ఎవరు ఎలాంటి వారో గుర్తించడం తెలుసుకోండి. వాస్తవాన్ని గుర్తించుకొని పనులను సకాలంలో పూర్తి చేసి విజయాలను పొందండి. సింహరాశికి చెందిన విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన కాలమే. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. వారు మీపై బాగా అభిమానం చూపిస్తారు. ఇది మీ పాత మిత్రులకు నచ్చదు. దీని కారణంగా మీ మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. అందరూ మీతో స్నేహంగా ఉండటం చూసి కొందరు కుళ్ళుకుంటారు. అలాగే సింహరాశికి చెందిన విద్యార్థులు చదువుపై బాగా శ్రద్ధ పెట్టగలుగుతారు. మిత్రులతో గొడవలు జరిగినప్పుడు చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చదువును నిర్లక్ష్యం చేయకండి. ఈ నెల సింహరాశికి ఆదాయం మరియు ఖర్చులు రెండూ కూడా పెరుగుతాయి. ఎంత డబ్బు వస్తే అంత డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ నెల మీకు ఏదో ఒక రకంగా ఖర్చులు పెరుగుతాయి. ఆస్తులు కొనడానికి డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి. దాచిపెట్టిన డబ్బును కూడా ఖర్చు చేస్తారు. మీరు కొనుగోలు చేసే భూములు, ఇల్లులు, వ్యాపార స్థలాలు ఉంటాయి కదా, వాటి యొక్క వాస్తును ముందు పరిశీలించండి. అన్ని సదుపాయాలు ఉన్నాయో లేదో చూసుకోండి. తొందరపడి ఏదీ కొనకండి. మధ్య వ్యక్తి మాటలు అస్సలు నమ్మకండి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల సింహరాశి వారికి చాలా రకాలుగా సమస్యలు ఎదురవుతాయి. స్త్రీలతో విరోధములు, కుటుంబ సౌఖ్యము తక్కువ, మాట పట్టింపుల వల్ల ఇంటి వాతావరణం దెబ్బతింటుంది. ఈ నెల సింహరాశి వారికి పెద్దగా అనుకూలంగా ఏమీ లేదు కాబట్టి చాలా వరకు మీరు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ నెల మీరు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే, సింహరాశి వారు ఈ నెల విష్ణువును లేదా విష్ణువుకు సంబంధించిన 9 అవతారాలలో ఏదో ఒక అవతారానికి ఈ నెలంతా కూడా పసుపు చందనం సమర్పించాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ నెల చేస్తే ఈ నెల సమస్యల నుండి ఎంతో కొంత బయటపడగలుగుతారు. అయితే మగవారికి ఎలాంటి సమస్యలు ఉండవు కాబట్టి సింహరాశికి చెందిన మగవారు క్రమం తప్పకుండా ఈ పరిహారం చేయాలి. ఆడవారు నెలసరి వచ్చిన 5 రోజులు మానేసి తర్వాత అన్ని రోజులు క్రమం తప్పకుండా ఈ పరిహారం చేయాలి. 2 పూటలా చేస్తే మరీ మంచిది. మరి సింహరాశికి చెందిన వారు ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక జూలై నెల కన్యారాశికి ఎలా ఉంటుందంటే, ఈ నెల వీరికి గ్రహాల అనుకూలత చాలా బాగుంటుంది. తలపెట్టిన పనులలో విజయాలు పొందుతారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మంచి లాభాలను ఇస్తాయి.
కొందరు వ్యక్తులు మీ జీవితంలోనికి రావటం వల్ల మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కెరియర్ పరంగా ఎదగడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఈ నెల మీ యొక్క ఆదాయం బాగుంటుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. ఫైనాన్స్ తదితర రంగంలో ఉన్నవారికి ఈ నెల చాలా అనుకూలంగా మీతో వర్క్ చేస్తే మీ సీనియర్స్ వల్ల మంచి లాభాలను పొందుతారు. వర్క్ పరంగా ఉన్న సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ నెల కన్యా రాశి వారికి చెందిన వారు ఉద్యోగస్తులకు కొందరు వ్యక్తులను కలవటం వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీ సీనియర్స్ వల్ల కానీ మీ జూనియర్స్ వల్ల కానీ మీకు జాబ్ లభించే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల ఉద్యోగ స్థలంలో ఊరట కలిగించే సంఘటనలు జరుగుతాయి. మీ శ్రమను అందరూ గుర్తిస్తారు. అందరి సహాయ సహకారాలను పొందుతారు. మీకు మరియు మీ పై అధికారులకు మధ్య ఉన్న సంబంధం బలపడుతుంది. వర్కుపై ఏకాగ్రతను ఉంచి మీ టీంకి మంచి పేరును తెస్తారు. అందరి మన్ననలను పొందుతారు. ఈ నెల కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి బాగుంటుంది. ముఖ్యమైన కార్యకలాపాలలో పాల్పంచుకోవడానికి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి, ఇంటి నిర్మాణం చేపట్టడానికి లోన్స్ లభిస్తాయి. ఈ నెల ఏదో ఒక రూపంలో మీ వద్దకు డబ్బు వస్తుంది. ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కన్యా రాశి వారికి ఈ నెల నూతన వస్త్ర ప్రాప్తి ఉంది. బంధువుల నుండి కానీ మీ తల్లిదండ్రుల నుండి కానీ బహుమతులను పొందుతారు. అలాగే మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. మీరు ఇచ్చే సలహాలు చాలామందికి మేలు చేస్తాయి. ఈ నెల మీకు ఏ విషయంలో ఆటంకాలు కలుగవు. ఈ నెల మీరు ఇతరులకు మాట సహాయం చేస్తారు. తెలిసిన వారికి కానీ బంధుమిత్రులకు కానీ మాట సహాయం చేస్తారు. అందరి నుండి ఆదరాభిమానాన్ని పొందుతారు. అలాగే మీరు కూడా అందరినీ గౌరవిస్తారు. ఉద్యోగులకు ఆనందకరమైన జీవితం లభిస్తుంది. ఈ నెల మీరు మీ వాహనాన్ని మారుస్తారు. వాహనంలో ఉన్న రిపేర్స్ చేయిస్తారు లేదా దాన్ని అమ్మేసి కొత్తది కొంటారు. తీర్థయాత్రలకు కూడా వెళ్తారు. ఈ నెల మీకు ఆదాయం బాగుంటుంది. ఆనందంగా డబ్బును ఖర్చు చేస్తారు. దేనికి లోటు ఉండదు. సంతోషంగా జీవిస్తారు. అయితే మీ మంచితనాన్ని, మీకు వచ్చిన గుర్తింపును చూసి కొందరు మీకు శత్రువులుగా మారుతారు. శత్రువులు పెరుగుతారు. దీనితో పాటు ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. ఆరోగ్యంపై బాగా శ్రద్ధ చూపించాలి. ఎప్పటినుంచో నిర్లక్ష్యం చేసిన ఆరోగ్య సమస్యను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం తింటే మంచిది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం అస్సలు వహించకండి. ఈ నెల మీకు స్త్రీల వల్ల లాభాలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న స్త్రీల వల్ల లాభాలు కలుగుతాయి. వారి హెల్ప్ వల్ల కొన్ని సమస్యల నుండి బయటపడతారు. జీవిత భాగస్వామి వల్ల, పిల్లల వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. విద్యార్థులకు నచ్చిన కాలేజీల్లో సీట్లు వస్తాయి. ఈ నెల కన్యా రాశికి చెందిన వారందరికీ కూడా లాభదాయకంగానే ఉంది. అయితే మీరంటే గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. నెల కన్యా రాశి వారు ఏ పని ప్రారంభించినా, ఇంటి నుండి బయటికి వెళ్ళినా గణపతిని ఆరాధించాలి. ఈ నెల వచ్చే సంకటహర చతుర్థి రోజు సంకటహర వ్రతాన్ని ఆచరించండి. ప్రతిరోజు గణపతిని పూజించండి. ఇలా చేస్తే ఈ నెల మీకు కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. అన్నిటిలో శుభ ఫలితాలు పొందుతారు. ఇక తులారాశి వారి విషయానికి వస్తే, జూలై నెలలో తులారాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. మీరు కెరియర్ పరంగా ఎదగడానికి చాలా మంచి అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారు ఈ నెల శుభవార్తను వింటారు. ప్రైవేట్ కంపెనీల్లో జాబ్ ట్రై చేసే వారికి కూడా జాబ్ వస్తుంది. ఈ నెల మీకు అన్ని విషయాలలో కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. ఈ నెల మీ జీవితంలో కొత్త మార్పులు చూస్తారు. మీ ప్రవర్తనను మార్చుకుంటారు. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారికి మంచి గుణపాఠం నేర్పిస్తారు. మీ విజయాలతో అందరి నోర్లు మూతపడేటట్లుగా చేస్తారు. ఆదాయం బాగుంటుంది. కోర్టు వ్యవహారాలలో జయం కలుగుతుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. అధికార రంగంలో ఉన్న వారిని కలుసుకుంటారు. ఈ నెలంతా మీకు అదృష్ట కాలంగానే ఉంది. రావలసిన డబ్బును అందుకుంటారు. డబ్బును పొదుపు చేయగలుగుతారు. నచ్చిన వాటిని కొనడానికి డబ్బును ఖర్చు చేస్తారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. అందరితో మంచిగా సమయం గడుపుతారు.
బంధువర్గం వారు మిమ్మల్ని బాగా గౌరవిస్తారు. ఆస్తి గొడవల నుండి విముక్తి లభిస్తుంది. మీరు పోరాడిన దానికి ప్రతిఫలం దక్కుతుంది. ఆస్తులకు సంబంధించిన గొడవల నుండి బయటపడతారు. అప్పులను తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ నెలలోనే మీరు మీ అప్పులను క్లియర్ చేసుకుంటారు. మీపై పడిన నిందారోపణలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలు చేసేవారికి ఈ నెల బాగుంటుంది. ఎవరైతే కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటూ ఉన్నారో వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. వేరే ప్రాంతంలో వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి మంచి ప్లేస్ లభిస్తుంది. మీ వ్యాపారం అభివృద్ధి దిశలో నడవడానికి మంచి ప్లేస్ను చూస్తారు. మంచి లాభాలను పొందుతారు. పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి. వాహన సౌఖ్యం, శత్రువులపై విజయం సాధిస్తారు. ఆనందంగా జీవితం గడుపుతారు. ప్రతి విషయంలోనూ కూడా కలిసి వస్తుంది. తులారాశికి చెందిన వారు ఎవరైతే దాంపత్య జీవితాన్ని గడుపుతారో వారికి ఈ నెల అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. జీవిత భాగస్వామి వల్ల మీకు ఊహించని లాభాలు కలుగుతాయి మరియు బహుమతులను పొందుకుంటారు. మీ జీవిత భాగస్వామి యొక్క సంపాదన పెరుగుతుంది. వారి పేరు మీద ఉన్న ఆస్తులు వృద్ధి చెందుతాయి. ఆస్తుల యొక్క విలువ పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు బంగారం వంటి విలువైన ఆభరణాలు బహుమతిగా ఇస్తారు లేదా ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు మీ పేరు మీద కొంటారు. ఈ నెల మీకు మీ జీవిత భాగస్వామి వల్ల విపరీతమైన అదృష్టం పడుతుంది. వారితో మీ సంబంధం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. మిత్రుల వల్ల లాభాలను పొందుతారు. వారితో ఆనందంగా సమయం గడుపుతారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న తులారాశి వ్యక్తులకు ఈ నెల సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ప్రజాభిమానము పొందుతారు. ఈ నెల మీకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అయితే మీరు వానలో తడిస్తే మాత్రం అనారోగ్య బారిన పడతారు. వాతావరణానికి తగినట్టుగా ఆహారాన్ని తీసుకోండి. తులారాశికి చెందిన విద్యార్థులు ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలోనికి ఒక కొత్త పరీక్ష రాబోతుంది. మీ ఆలోచనలు మెరుగుపరచడానికి, మిమ్మల్ని ఇంకా సమర్థవంతులుగా చేయడానికి ఒక సమస్య మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది ఎలాంటి సమస్య అనేది తెలియకపోవచ్చు, కానీ దాని నుండి మీరు చాలా నేర్చుకుంటారు. మరింత దృఢంగా తయారవుతారు. కాలం మిమ్మల్ని మీ తెలివితేటలను పరీక్షించబోతోంది. రెడీగా ఉండండి. మీరు ఈ నెల ఏ రకమైన సమస్య ఎదుర్కొంటున్నా నీతి మార్గంలోనే నడవండి. అసలు గొడవల జోలికి వెళ్ళకండి. ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా వస్తాయి. ఫ్యామిలీ ట్రిప్స్ వేస్తారు. ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు ఏ నిమిషంలో ఎలా మారుతాయో తెలియదు. కాబట్టి ఫ్రెండ్స్తో కాకుండా ఫ్యామిలీతోనే ట్రిప్స్ వేయండి. ఈ నెల తులారాశి వారు సమస్యలను ఎదిరించడానికి చేసే ప్రయత్నాలలో విజయాలను పొందడానికి లక్ష్మీదేవిని క్రమం తప్పకుండా పూజించండి. అలాగే శని గ్రహం వద్ద ప్రతి శనివారం, అంటే ఈ నెల వచ్చే 4 శనివారాలు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఉదయం లేదా సాయంత్రం మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు శనివారం రోజున మీకు దగ్గర ఉన్న గుడిలో నవగ్రహాల వద్ద ఉండే శనిగ్రహం దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ముఖ్యంగా తులారాశికి చెందిన విద్యార్థులు ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మీకు సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు దొరుకుతాయి. అలాగే ప్రతిరోజు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించండి. ఇలా చేస్తే ఈ నెలంతా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే, ఈ జూలై నెలలో వృశ్చిక రాశి వారికి హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. ఈ నెల ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. ప్రథమార్థంలో కొన్ని సమస్యలను, ఆటంకాలను ఎదుర్కొంటారు. ద్వితీయార్థంలో ఆ సమస్యలు పరిష్కారమవుతాయి. అంటే ఈ నెల మీరు సుఖాలు మరియు కష్టాలు రెండూ సమానంగా అనుభవించబోతూ ఉన్నారు. వృశ్చిక రాశి వారు ఈ నెల ప్రథమార్థంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకండి. బెట్టింగ్ జోలికి అస్సలు వెళ్ళకండి. మధ్య వ్యక్తిగా వ్యవహరించకండి. గొడవలకు వెళ్ళకండి. ఈ నెల ప్రథమార్థంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టండి. ఈ నెల ప్రారంభంలో ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అయితే ఈ నెల ద్వితీయార్థం నుండి మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. ఎలాంటి సమస్యలు ఉండవు. వ్యాపారంలో కొంచెం లాభాలను చూస్తారు. ఉద్యోగ స్థలంలో ఉన్న సమస్యలు, పని భారం తగ్గుతాయి. కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. అయితే జాబ్స్ చేసేవారికి ఈ నెల మొదటి భాగంలో
బాగా కష్టంగా ఉంటుంది. జాబ్ ఇంటర్వ్యూకి ఈ నెల మొదటి భాగంలో అస్సలు వెళ్ళకండి. జాబ్ మానేయకండి. ఈ నెల ద్వితీయార్థంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. ధైర్యంతో ముందడుగు వేస్తారు. శత్రువుల ఆలోచనలను తారుమారు చేస్తారు. విజయాలను పొందుతారు. సంఘంలో కూడా ఉన్నత స్థితిని పొందుతారు. ఈ నెల మీరు కుటుంబంలో ఒకరిని కోల్పోతారు. పితృవర్గ సూతకములు చేస్తారు. మీ కుటుంబంలో బాగా వృద్ధులు అయిన వారు ఉంటే వారిని జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబంలో ఏదో ఒక నష్టాన్ని చూస్తారు. ఈ నెల వృశ్చిక రాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు కూడా ఈ నెల ప్రథమార్థం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం గడిపేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్రమ సంబంధాలలో ఉన్నవారు ఈ నెల ఒక తప్పు చేసి అందరి ముందు దోషిలాగా నిలబడతారు. గవర్నమెంట్ జాబ్స్ చేసేవారు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీపై కుట్రలు పన్నుతారు. మీరు మీ పదవికి రాజీనామా చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ భయపడకుండా న్యాయ ధర్మ మార్గంలో నడిస్తే మిమ్మల్ని ఎవ్వరూ ఎదిరించలేరు. ఈ నెల వృశ్చిక రాశికి చెందిన విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఈ నెల విద్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలపై దృష్టి ఎక్కువ పెడితే చదువులో వెనుకబడతారు. తోటి విద్యార్థులతో గొడవ పడితే స్కూల్లో లేదా కాలేజీల్లో నుంచి టీసీ తీసుకుని వచ్చేస్తారు. విద్యార్థులు ఈ నెల చదువుపైనే ఎక్కువ దృష్టి పెట్టండి. చెడు సావాసాలకు దూరంగా ఉండండి. టీచర్స్తో గౌరవంగా ప్రవర్తించండి. ఇతరుల మాటలకు ఆకర్షించకుండా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులతోనే ఎక్కువ సమయం గడపండి. ఈ నెల వృశ్చిక రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయాలు జరుగుతాయి. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఉద్యోగాలు వ్యాపారాలు చేసే చోట కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. అలాగే విద్యారంగంలో ఉన్నవారు కూడా కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. వారితో పరిచయం ఏర్పడుతుంది. వారి వల్ల మీకు లాభాలు కలుగుతాయి. అలాగే నష్టాలు కూడా కలుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ నెల ఇంటి వాతావరణం మీకు అనుకూలంగానే ఉంది. దాంపత్య జీవితం గడిపే వారికి సౌఖ్యం కలుగుతుంది. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. సంతాన ప్రయత్నాలు చేసేవారికి కూడా సంతానం కలుగుతుంది. అయితే వృశ్చిక రాశి వారికి చెందిన వారి తండ్రి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మీ తండ్రి ఏదైనా ఆరోగ్య సమస్య ఎదుర్కొంటున్నట్లు అయితే ఆయనకు తగిన సమయంలో చికిత్స చేయించండి. మందులు వేయండి. తండ్రి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చూపించకండి, లేదంటే వారిని కోల్పోతారు. ఈ నెల వృశ్చిక రాశి వారికి ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది. ప్రయాణాలు చేయటం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనసుకు ఆనందం కలుగుతుంది. సంతోషంగా ఉంటారు. అయితే వృశ్చిక రాశికి చెందిన వారందరూ కూడా ఈ నెల ఎలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల వృశ్చిక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ నెల శివుడిని పూజించాలి. శివుడిని ప్రతి సోమవారం 108 నామాలతో పూజించాలి. శివాలయంలో నీటితో అభిషేకం చేయాలి. శివుణ్ణి పూజించటం వల్ల మీకు ఈ నెల ఎదురయ్యే సమస్యలు దాదాపుగా తగ్గిపోతాయి. అలాగే శివుడికి ప్రతి సోమవారం తెల్ల చందనం లేదా విభూది సమర్పించాలి. ఒక విభూది డబ్బా తీసుకుని శివాలయంలో శివలింగంపై అభిషేకం చేయండి. ఇలా చేస్తే ఈ నెల మీకు మంచి మంచి లాభాలు కలుగుతాయి. అన్నిటిలో విజయాలు కలుగుతాయి. మరి వృశ్చిక రాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ధనుస్సు రాశి వారి విషయానికి వస్తే ఈ జూలై నెలలో ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య భంగాలు, శారీరక శ్రమ పెరుగుతుంది. ఈ నెల మీరు పనులను వాయిదా వేసి ఇబ్బందులను కోరి తెచ్చుకుంటారు. పని చేయడానికి టైం ఉన్నా చేయలేరు. గ్రహాల సంచారం బాగోలేనందువల్ల పనిపై ఆసక్తి రాదు. పని చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండకపోవడంతో రోజు రోజుకు పనిని వాయిదా వేస్తారు. దీంతో తిట్లు కూడా తింటారు. ఏ పని కలిసి రాదు. అపనిందలు కూడా ఎదుర్కొంటారు. పనిచేసే చోటకు ఆలస్యంగా వెళ్తారు. మీ కారణంగా ఇంటా బయట గందరగోళం ఏర్పడుతుంది. కొన్నిసార్లు మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తాయి. పనిలో అవకతవకలు జరిగే అవకాశం కూడా ఉంది. మీరు ఏ పనిపై శ్రద్ధ చూపించలేకపోతే మీ ఉద్యోగానికి కష్టాలు తప్పవు. ఉద్యోగం కోల్పోతారు. మీరు మీపై అధికారులకు, మీపై నమ్మకం పెట్టుకున్న వ్యక్తులకు కోపం తెప్పిస్తారు. వారి ఆశలను కూల్చివేస్తారు. ధనుస్సు రాశికి చెందిన వారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో విరోధములు, కుటుంబ కలహాలు తప్పవు. ఎవరితో ఏది మాట్లాడినా తప్పే అవుతుంది. ఇంటిలో ఖర్చులు పెరుగుతాయి. మీరు ఖర్చులను ఎంత నియంత్రించాలన్నా ఏదో ఒక రకంగా డబ్బు ఖర్చు అవుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కానీ, పిల్లల చదువుల కోసం కానీ, అంటే వారి పుస్తకాలకు, యూనిఫామ్లకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలకు కూడా డబ్బు బాగా ఖర్చు అవుతూ ఉంటుంది. తోబుట్టువులతో మీ సంబంధం బాగుంటుంది.
వారు మీకు ఆదాయపరంగా డబ్బు సాయం చేయవచ్చు. ఈ నెల ఏదో ఒక రకంగా ఖర్చులు పెరుగుతాయి. దీని కారణంగా మీ కుటుంబ సభ్యులు ఏ చిన్న వస్తువు కొన్నా మీరు వారిపై అరుస్తారు. 10 రూపాయలు ఖర్చు చేసినా 100 రూపాయలు ఖర్చు చేసినట్లుగా వారిపై అరుస్తారు. ఇది మీ ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల భారీగా నష్టాలు కలుగుతాయి. ఇతరుల మాటలు విని లేదా మీ సొంత ఆలోచనలతో ఎందులోనూ పెట్టుబడులు పెట్టకండి. అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. అందరితో గొడవలు, అపనిందలు, అనవసర ఖర్చులు మీకు బాగా నష్టాన్ని కలిగిస్తాయి. ఈ నెల మీరు కోపంతో వస్తువులను పగలగొడతారు. మీరు మీ కోపాన్ని వస్తువులపై చూపిస్తారు. దీని కారణంగా ధన నష్టం జరుగుతుంది. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తారు. మీపై నిందారోపణలు చేస్తారు. మీ రహస్యాలను 10 మందికి తెలిసేలాగా చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ నెల ఎవరితో గొడవలు పెట్టుకోకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారికి గతంలో కలిసిన లాభాలతో పోల్చుకుంటే ఈ నెల మీకు చాలా దారుణంగా ఉంటుంది. ఒకవేళ లాభాలు కలిగినా అది మీ అదృష్టం అనే చెప్పుకోవాలి. ఈ నెల ధనుస్సు రాశి వారు అదృష్టానికి దూరంగా, దరిద్రానికి దగ్గరగా జీవిస్తారు. ఎక్కడుంటే అక్కడ గొడవలు జరిగే వాతావరణం కనబడుతుంది. మీరు బయట పని ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు బయటకు వెళ్ళకండి. ఇంటి చుట్టుప్రక్కల వారితో, మీకు అప్పులు ఇచ్చిన వారితో జాగ్రత్తగా మాట్లాడండి. ఈ నెల మీకు శారీరక శ్రమ పెరుగుతుంది. చిన్న పని చేసినా అలసిపోతారు. బద్ధకం, నీరసం పెరుగుతాయి. ఎవరి మాట వినరు. మీ ప్రవర్తన వల్ల అందరికీ మీపై విసుగు వస్తుంది. ఆఖరికి చిన్నవారితో కూడా మాటలు పడతారు. అంటే మీ జూనియర్స్తో, మీకన్నా చిన్న వయసు ఉన్న వారితో మాటలు పడతారు. మాట పట్టింపుల వల్ల గొడవలు వస్తాయి. మీరు ఒకటి అంటే ఇతరులు మీ మాటను తప్పుగా అర్థం చేసుకుంటారు. లేదా ఇతరులు ఏదైనా మీ మంచి కోరి చెప్తే మీరు దానిని తప్పుగా అర్థం చేసుకుంటారు. అంతేకాదు మీకు సలహా ఇచ్చిన వారినే తిడతారు. ధనుస్సు రాశి వారు ఈ నెలలో కుటుంబ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతాన విషయంలో కూడా కొంత అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. వారు చదువు విషయంలో లేదా వారికి సంబంధం చూసే విషయంలో కొంత ఒత్తిడికి గురి అవుతారు. పిల్లల చదువు విషయంలో, వారి ఉద్యోగ విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వారితో ఎక్కువ సమయం గడిపి వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క గోల్స్ను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిదిగా జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే మాత్రమే ప్రయాణం చేయండి. అది కూడా తగినన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకుని ప్రయాణం చేయండి. ప్రయాణాలు చేయటం వల్ల డబ్బు లేదా వస్తువులను పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. బంగారం వంటివి ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు అస్సలు తీసుకువెళ్ళకండి. ఒకవేళ మీరు కారులో ప్రయాణం చేస్తే విలువైన వస్తువులను తీసుకువెళ్ళవచ్చు. అది కూడా మీ సొంత కారు అయితేనే. లేదంటే విలువైన వస్తువులను, డబ్బును అస్సలు తీసుకుని వెళ్ళకండి. 10 మందితో కలిసి చేసే ప్రయాణాలలో కూడా వస్తు ఆభరణాలు తీసుకుని వెళ్ళకండి. మీ అజాగ్రత్త వల్ల వాటిని కోల్పోయే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ధనుస్సు రాశి వారు ఈ నెల విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి బంగారము, వెండి వంటి ఆభరణాలు ధరించకపోవటం మంచిది. ఒకవేళ ధరించినా వాటిని జాగ్రత్తగా చూసుకోండి. ధనుస్సు రాశి వారు ఈ నెలలో ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. కళత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది వానలు ఎక్కువ పడే కాలం కాబట్టి రైతులు, ఉద్యోగాలు చేసేవారు అందరూ కూడా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వానలలో తడవటం వల్ల మీకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండండి. కళ్ళకు, తలకు సంబంధించి సమస్యలు వస్తాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్య వచ్చినా సకాలంలో చూపించుకోవాలి. సమయానికి తిని నిద్రించండి. అలాగే అతి చల్లగా ఉన్న పదార్థాలను అస్సలు తినకండి. గొంతుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ధనుసు రాశికి చెందిన విద్యార్థులకు మాత్రం ఈ నెల కలిసి వచ్చే కాలంగానే ఉంది. అందరి మిత్రులను కలుసుకోగలుగుతారు. మీలో ఉన్న చెడు అలవాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటారు. మీలో జ్ఞానం పెరుగుతుంది. ధనుసు రాశికి చెందిన రాజకీయ నాయకులకు ఈ నెల పెద్దగా అనుకూలంగా లేదు. ఏది మాట్లాడినా ముందు వెనుక ఆలోచించి మాట్లాడండి. ఈ జూలై నెలలో అన్ని రంగాల వారికి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీకు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఈ జూలై నెలలో ధనుసు రాశి వారు సమస్యలను ఎదురించడానికి గురువారం దక్షిణామూర్తిని పూజించాలి. దక్షిణామూర్తి శివుని అవతారము. శివాలయంలో దక్షిణ గోడల్లో దక్షిణామూర్తి
కొలువు ఉంటారు. గురువారం రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి లేదా దక్షిణామూర్తికి పూజలు చేయండి. లేదా ఇంటిలో శివుడి పటం ఉంటుంది కదా, ఆ పటాన్ని దక్షిణామూర్తిగా భావించి పూజించండి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రములను చదవండి. గురువారం ఉపవాసం ఉండండి. ఇలా చేస్తే ఈ నెల ఎదురయ్యే సమస్యల నుండి బయటపడగలుగుతారు. మరి ధనుసు రాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి ఈ నెల ఎదురయ్యే సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. మకర రాశి వారి విషయానికి వస్తే, ఈ జూలై నెలలో మకర రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. బాధలు ఎక్కువ అవుతాయి. కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఇతరులకు సహాయం చేయటం వల్ల కానీ, సలహాలు ఇవ్వటం వల్ల కానీ, నోరు జారి మాట్లాడడం వల్ల కానీ సమస్యలు కోరి తెచ్చుకుంటారు. బంధుమిత్రులతో విరోధములు ఏర్పడతాయి. వారితో సమస్యలు ఎక్కువ అవుతాయి. మీరు వారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం వల్ల మీ మధ్య సమస్యలు వస్తాయి. వారితో మీరు త్వరగా కలవలేరు. మీ మొండితనం వల్ల బంధుమిత్రులను దూరం చేసుకుంటారు. బంధు సూతకాలు జరుగుతాయి. బంధువుల్లో కొందరిని కోల్పోతారు. అశుభ వార్తలు వింటారు. బంధువులకు కానీ మిత్రులకు కానీ అపాయాలు జరగటం వల్ల వారిని పరామర్శించడానికి వెళ్తారు. కావలసిన వారే దూరమవుతారు. కాబట్టి అందరితో స్నేహంగా ఉండండి. కోపావేశాలతో వారిని దూరం చేసుకుని తర్వాత వారు దూరం అయ్యాక బాధపడితే లాభమేమీ ఉండదు. బంధుమిత్రులకు సరైన విలువ ఇస్తూ వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పరామర్శలకు వెళ్ళినప్పుడు ఎవరి మాటలు పట్టించుకోకండి. ఈ నెల మకర రాశికి చెందిన వారికి అస్సలేమీ బాగోలేదు. ప్రతి విషయంలోనూ మీరు వ్యతిరేకతను చూస్తారు. నమ్మిన వారే దగా చేస్తారు. మీ దగ్గర అమాయకంగా నటించి మిమ్మల్ని ముంచుతారు. మీ ఆలోచనలను, మీ సీక్రెట్స్లను వారితో పంచుకోవటం వల్ల సమస్యలు వస్తాయి. సంఘంలో విలువ కోల్పోతారు. మకర రాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీతంగా నష్టాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది, కానీ అనవసర ఖర్చులు చేస్తారు. ఏదో తెలియని బాధ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ నెల మకర రాశికి చెందిన వారు అందరితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎలా మాట్లాడినా గొడవలు జరుగుతాయి. చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. చాలా విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. చెడు వార్తలు వినడానికి సిద్ధంగా ఉండండి. ఈ నెల మకర రాశి వారికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పని భారము పెరుగుతుంది. ఇంటిలో మరియు వృత్తి వ్యాపారంలో పనులు పెరుగుతాయి. వాహన ప్రమాదం కానీ, మెట్లుపై నుండి పడటం కానీ జరగవచ్చు. శారీరక గాయాలు అవ్వకుండా జాగ్రత్త పడాలి. అలాగే మకర రాశి వారికి ఈ నెల నిద్ర కరువు అవుతుంది. పని భారం కూడా పెరగటం వల్ల ఒళ్ళు నొప్పులు వంటివి వస్తాయి. వీటి నుండి ఉపశమనం పొందాలి. అలసట, అకాల భోజనము, మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యానికి భంగం కలుగుతుంది. సరైన సమయానికి నిద్రించక, తిండి తినక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. అతి ఆలోచనలు చేసి ఉన్న ప్రశాంతతను కోల్పోతారు. సంతానం వల్ల ఇబ్బందులు తప్పవు. పిల్లలు సరిగ్గా మాట వినకపోవటము, బాధ్యతలను విస్మరించటం జరగవచ్చు. పిల్లల ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈ నెల మీరు మీ పిల్లలతో జాగ్రత్తగా వ్యవహరించటం, వారికి చదువు పరంగా, వర్క్ పరంగా ఉన్న ఇబ్బందులను తెలుసుకుని వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలి. పిల్లల ప్రేమ వ్యవహారాల వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఈ నెల మీ యొక్క సంతానం వల్ల ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. అలాగే ఈ నెల భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. మకర రాశికి చెందిన స్త్రీలకు భర్తల వల్ల, పురుషులకు భార్యల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఒకరి మాట ఒకరు వినకపోవటం జరుగుతుంది. పనిలో బాధ్యతలు పెరిగిపోతూ ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామితో సరిగ్గా సమయం గడపలేరు. మీరు పడే కష్టాన్ని మీ జీవిత స్వామి గుర్తించకపోవచ్చు. ఏదేమైనా ఈ నెల మకర రాశికి చెందిన భార్యాభర్తలకు సుఖం కరువవుతుంది. ఇంటిలో మనశ్శాంతి లోపిస్తుంది. కొన్నిసార్లు కుటుంబం వల్ల సమాజంలో అవమానాలు కూడా ఎదుర్కొంటారు. ఇక పెళ్లిగాని వారు ఈ నెల తల్లిదండ్రుల వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు సరైన టైంకి తినకుండా, నిద్రించకుండా ఉండి మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెడతారు. మీ తల్లిదండ్రులు మీ సమస్యలను వినడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. శత్రువుల వల్ల ఇబ్బందులు తప్పవు. ఈ నెల మకర రాశి వారికి ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. ఎంత ధనం వచ్చినా చేతిలో నిలవకపోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. నోరు జారి ఏది పడితే అది మాట్లాడకండి. నెల మకర రాశికి చెందిన వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తారో వారికి నెల కష్టకాలంగా ఉంటుంది.
ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులు బంధుమిత్రులను కుటుంబ సమస్యలను పక్కకు పెట్టి చదువుపైనే ఏకాగ్రతను చూపించాలి. అప్పుడే చదువులో ముందంజలో ఉంటారు. విద్యార్థులు ఈ నెల ఎదురయ్యే సమస్యలను పట్టించుకోకుండా లక్ష్యాలపై దృష్టి పెడితే మంచి విజయాలను సాధిస్తారు. ఈ నెల మకర రాశి వారికి ఆరోగ్య భంగాలు కూడా ఎక్కువ అవుతాయి. ఆల్రెడీ ఆపరేషన్స్ చేయించుకున్న వారు ఈ నెల తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంపై అస్సలు నిర్లక్ష్యం వహించకండి. గొడవలకు వెళ్ళకండి. మిమ్మల్ని మోసం చేసిన వారికి కాలమే బుద్ధి చెప్తుంది. ఈ జూలై నెలలో గ్రహాల అనుకూలత మీకు సరిగ్గా లేదు కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇప్పుడు చెప్పబోయే పరిహారాలను చేయండి. ఈ నెల మకర రాశికి చెందిన వారందరూ కూడా సమస్యల నుండి బయటపడడానికి పేదవారికి అరటి పండ్లను పంచండి. ప్రతిరోజు సూర్యుడికి ఉదయం నీటిని సమర్పించండి. శనివారం వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. ఈ పరిహారాలు చేస్తే ఈ నెల ఎదురయ్యే సమస్యల నుండి ఎంతో కొంత బయటపడతారు. మరి మకర రాశికి చెందిన వారందరూ కూడా జూలై నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే జూలై నెలలో కుంభరాశి వారికి గ్రహాల అనుకూలత చాలా బాగుంటుంది. అన్ని రంగాల వారికి లాభాలు కలుగుతాయి. కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అందరూ మీకు మద్దతుగా ఉంటారు. మీతో వర్క్ చేసి మానేసిన వారు మీకు మంచి జాబ్ ఆఫర్స్ చెప్తారు. సహ ఉద్యోగుల సహకారం పొందుతారు. లావాదేవీలు సంతృప్తి పరుస్తాయి. ఆదాయం బాగుంటుంది. డబ్బు పొందాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. మొండి బాకీలు వసూలు చేస్తారు. మీ దగ్గర డబ్బు తీసుకొని వెళ్ళిపోయిన వారు తిరిగి మళ్ళీ మీ డబ్బును మీకు ఇస్తారు. అప్పుల బాధల నుండి బయటపడతారు. తాకట్టు పెట్టిన ఇల్లును, స్థలాలను, బంగారాన్ని విడిపించుకుంటారు. ఇల్లు, స్థలాలు కొనుగోలు చేయడానికి, ఇంటి పనులు ప్రారంభించడానికి ఈ నెల చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇంటి పన్నుల కోసం లోన్స్కు అప్లై చేస్తే చాలా త్వరగా లోన్స్ను పొందగలుగుతారు. నచ్చిన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తుల మంచి లాభాలు కలుగుతాయి. వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. ఇతరులపై విజయం సాధిస్తారు. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. తెలివితేటలతో సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారంలో ఉన్న సమస్యలను చాలా వరకు క్లియర్ చేసుకుంటారు. అందరూ మీ కష్టాన్ని గుర్తించి మీకు సహాయకారులుగా ఉంటారు. పై అధికారులు కూడా సహాయం చేస్తారు. గతంలో మీతో పాటు వర్క్ చేసి మానేసిన వారిని కలుసుకుంటూ ఉంటారు. ఉద్యోగంలో మార్పులను ఆశించే వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఇతర కంపెనీల్లో జాయిన్ అవ్వడానికి, మంచి శాలరీ కోసం కొత్త జాబ్ ట్రై చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో లేదా దేశాలలో ఉద్యోగం ఆశించే వారికి, ఇంటర్వ్యూలకు అటెండ్ అయిన వారికి ఈ నెల జాబ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఆల్రెడీ జాబ్ చేస్తే ఇంకొక జాబ్ కోసం వెతికేవారు ఈ నెల కొంచెం ఆలోచించి జాబ్ మారాలి. ముందుగానే జాబ్ మానేస్తే ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏదైనా ప్రయత్నం చేసే ముందు బాగా ఆలోచించి అది ఎంతవరకు మంచిదో కాదో తెలుసుకొని అప్పుడు ప్రయత్నాలు చేయండి. జాబ్ అయినా, లోన్స్ అయినా ఏదైనా బాగా ఆలోచించి వాటిల్లో అవకాశాల కోసం ట్రై చేయండి. లోన్స్ను సకాలంలో తీర్చేస్తాం అనుకుంటేనే లోన్స్ను తీసుకోండి. మంచి జాబ్ కోసం ఆశించేవారు ఇతరులు ఇచ్చే ఆఫర్లను విని మోసపోకుండా మీరే స్వయంగా ఆ జాబ్ గురించి తెలుసుకొని అప్పుడు ఆ జాబులో ప్రయత్నాలు చేయండి. విద్యార్థులు విద్యలో పురోగతిని సాధిస్తారు. కెరియర్ పరంగా వేసుకునే ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. విదేశాలకు వెళ్ళాలనే మీ కల నెరవేరుతుంది. చదువుతో పాటు ఇతర కార్యక్రమాలలో కూడా పాలు పంచుకోవటం వల్ల ఉపాధ్యాయులు మిమ్మల్ని చూసి గర్వపడతారు. తల్లిదండ్రుల పేరును నిలబెడతారు. విద్యార్థులకు ఈ నెల ఉపాధ్యాయుల వల్ల లాభాలు కలుగుతాయి. మీ పర్సనల్ విషయాలలో కూడా ఉపాధ్యాయులు సహాయం చేస్తారు. మీకు విరుద్ధంగా ఉన్న విద్యార్థులను కూడా కలుపుకుపోతూ ఉంటారు. వారితో స్నేహం చేస్తారు. వ్యక్తిగతంగా ఉన్న సమస్యలను తొలగించుకోవడానికి మంచి మంచి ప్రయత్నాలు చేసి విజయాలను సాధిస్తారు. కుంభరాశికి చెందిన వారు ఈ నెల వాహనం రిపేర్ చేయిస్తారు లేదా వాహనం కొనుగోలు చేస్తారు. కొత్త రంగాలలో అభివృద్ధి సాధించడానికి కూడా కృషి చేస్తారు. మీ టాలెంట్ను నిరూపించుకోవడానికి అవకాశాలు వస్తాయి. కొన్ని విషయాల్లో మీ ధైర్య సాహసాలే మిమ్మల్ని కాపాడుతాయి. ఈ నెల మీ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు కెరియర్ పరంగా ఎదగడానికి సంఘంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. ఈ నెల ఇంటి వాతావరణం కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు.
ఇప్పటి వరకు పడిన శ్రమ నుండి విముక్తి కలుగుతుంది. మీకంటూ కొంత సమయం లభిస్తుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఈ నెల మీరు ఆనందంగా సమయం గడుపుతారు. ఈ నెల మీరు అందరి ఆలోచనలను తారుమారు చేస్తారు. సైలెంట్గా ఉండి విజయాలను సాధిస్తారు. ధైర్యంతో పనులు చేస్తారు. ప్రత్యేక గుర్తింపును సాధిస్తారు. ఈ నెల పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో వారికి చాలా బాగుంటుంది. మంచి గుర్తింపును సాధిస్తారు. మీతో పాటు ఉన్న తోటి విద్యార్థులకు, తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు ఉంటాయి. ఈ నెల మీరు విజయాలను సాధించడానికి, మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి దుర్గాదేవిని పూజించాలి. ప్రతిరోజు దుర్గాదేవికి కుంకుమను సమర్పించండి. ఈ నెలంతా అమ్మవారికి కుంకుమను సమర్పించాలి. అలా సమర్పించిన కుంకుమను నెల చివరి రోజున కుంకుమ భరిణెలో వేసి రోజు బొట్టుగా ధరించండి. అలాగే ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి శనిగ్రహానికి పూజలు చేయండి. ఇలా చేస్తే ఈ నెల మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. మరి కుంభరాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక మీనరాశి వారి విషయానికి వస్తే, ఈ జూలై నెలలో మీనరాశి వారికి మధ్యస్థ ఫలితాల నుండి శుభ ఫలితాలు కలుగుతాయి. మీనరాశికి చెందిన వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారు మంచి అభివృద్ధిని చూస్తారు. ప్రతి విషయంలో మొండిగా ఉంటారు. పట్టుదలతో పనులను ప్రారంభించి విజయాలను సాధిస్తారు. ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. శత్రువులు మిత్రులై మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మిమ్మల్ని మోసం చేసిన వారికి తగిన గుణపాఠం చెప్తారు. కోర్టు కేసులో చిక్కుకున్న వారు శుభవార్తను వింటారు. గతంలో వేధించిన కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఎలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో ఉన్న కొన్ని సమస్యలు తగ్గుతాయి. కొత్త వ్యక్తులను కలవటం వల్ల కెరియర్ పరంగా ఎదగడానికి నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలనేది తెలుస్తుంది. తెలివితేటలు పెరుగుతాయి. ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలుసుకుంటారు. పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి. సోదర మూలకంగా లాభాలు కలుగుతాయి. మీ సోదరులు చెప్పే సలహాలు సూచనలు పాటించటం వల్ల భవిష్యత్తులో మంచి స్థితికి చేరుకుంటారు. ఈ నెల మీనరాశి వారు ఎంతటి వారినైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. న్యాయంగా ఉంటారు. ప్రజల కోసం పోరాటం చేస్తారు. అలాగే మీనరాశి వారికి ఈ నెల ఆదాయం కూడా బాగానే ఉంటుంది. సమయానికి డబ్బు ఏదో ఒకలాగా చేతికి అందుతుంది. మొండి బాకీలు తీరిపోతాయి. లోన్స్ వస్తాయి. మీ డబ్బు ఇతరులకు ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అయినా ఆ డబ్బు ఈ నెలలో మీ వద్దకు వస్తుంది. సేవింగ్స్ చేసుకున్న డబ్బులు రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయి. భూములు కొనే అవకాశాలు ఉన్నాయి. లేదా మన ఆస్తిని రెట్టింపు చేయించుకోవడానికి మంచి ఆలోచనలు చేస్తారు. ఇంటి నిర్మాణాలు చేసేవారికి ఈ నెల బాగా అనుకూలంగా ఉంది. ఇంటి నిర్మాణాలు చేపట్టినా లేదా ఇంటిని రీమోడలింగ్ చేయించుకోవడానికి కూడా ఇది మంచి సమయం. వస్తు వాహనాలు కొనడానికి లేదా అమ్మడానికి ఈ కాలం అనుకూలంగా ఉంది. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు చేసేవారు ఈ నెలలో శుభవార్తలు వింటారు. ఇళ్ల స్థలాలకు అప్లై చేసిన వారు ఈ నెలలో ఇళ్ల స్థలాలు పొందే అవకాశం ఉంది. గృహయోగము, వస్తు వాహన యోగము, ధనయోగము ఈ నెలలో మీకు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు చేసేవారు మంచి అభివృద్ధిని పొందుకుంటారు. ప్రమోషన్స్ పొందుకుంటారు. ఉన్నత స్థానానికి ఎదుగుతారు. వ్యాపారస్తులు ఈ నెలలో మంచి లాభాలను పొందుకుంటారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఎందులో పెట్టుబడులు పెట్టినా మీకు లాభాలే కలుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేయడానికి ఇది మంచి సమయం. ఈ నెలలో ఏ పని తలపెట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది. కంపెనీలో వర్క్ చేసేవారు కొత్త ప్రాజెక్ట్ని తీసుకొని మీ ఆపోజిట్ టీంపై విజయాన్ని సాధించగలుగుతారు. వ్యాపారం చేసేవారు కూడా తోటి వ్యాపారస్తుడిపై విజయం సాధిస్తారు. ప్రయాణాల వల్ల కొత్త ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. వ్యాపార అభివృద్ధి కోసం ఇతర ప్రాంతాలకు లేదా దేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రయాణాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు కలగవచ్చు. కోచింగ్ తీసుకోవడానికి, స్పోర్ట్స్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవడానికి కూడా ఈ నెల మీకు బాగా కలిసి వస్తుంది. కృషి చేస్తే ఫలితం పొందుతారు. అందులో బాగా రాణిస్తారు. విద్యార్థులు చదువుల్లో ఉన్నత స్థానం పొందడం కోసం ఏ ప్రయత్నం చేసినా
అవన్నీ కూడా సఫలీకృతమవుతాయి. చదువు విషయంలో తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, ఒకసారి మీ తల్లిదండ్రులతో మరియు మీ ఉపాధ్యాయులతో చర్చిస్తే మంచిది. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. వారితో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఉంటారు. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ అభివృద్ధి కోసం ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ జీవిత భాగస్వామితో చర్చించుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు రావు. వారి నిర్ణయాలను, ఆలోచనలు తెలుసుకొని ఇద్దరూ ఒకే మాట మీద ఉంటే కుటుంబ సమస్యలు అనేవే తలెత్తవు. ఈ నెల మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో కూడా విజయాలు సాధిస్తారు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయితే మీనరాశి వారు ఈ నెల ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టాలి. మంచి పోషకాహారాన్ని తినాలి. సమయానికి తిని నిద్రించాల్సి ఉంటుంది. ఈ నెల మీరు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. కంటికి సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే చికిత్స చేయించుకోండి. అలాగే ఈ నెల మీకు శారీరక సమస్యలు పెరుగుతాయి. ఈ నెల మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. కానీ ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టాలి. దంతాల నొప్పి లేదా కళ్ళు మంటలు రావటం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యంపై తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. బైక్ మీద లాంగ్ డ్రైవ్ చేసేవారు హెల్మెట్ ధరించండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. విదేశీ ప్రయాణాలు చేయటం వల్ల, విదేశాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల, విదేశాలలో వ్యాపారాలు చేయటం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. ఈ నెల మీనరాశికి చెందిన వారు ఎవరైతే విదేశాలలో ఉన్నారో వారికి మంచి లాభాలు కలుగుతాయి. మొత్తం మీద మీనరాశి వారు ఈ నెల ఆరోగ్యంపై, ఆదాయంపై ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఇక మీనరాశి వారు ఈ నెల మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి, విజయాలను సాధించడానికి శివుణ్ణి లేదా గణపతిని పూజించండి. శివ గణపతులను ఇద్దరినీ కలిపి పూజించినా మంచిదే. మీరు పనిపై బయటకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకుని బయటకు వెళ్ళండి. మీరు చేసే పనులలో అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.